నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది 1-2 చోట్ల చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగానే జరిగింది ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ సరళిని 100% వెబ్ కాస్టింగ్ తో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీలలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదవుతుంది కాగా సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది కాగా ఈ నెల 13న కౌంటింగ్ నిర్వహించనున్నారు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఆ రోజు సాయంత్రం లోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది 1-2 చోట్ల చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగానే జరిగింది ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ సరళిని 100% వెబ్ కాస్టింగ్ తో ఎన్నికల అధికారులు పరిశీలించారు మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీలలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదవుతుంది కాగా సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు కాగా ఈ నెల 13న కౌంటింగ్ నిర్వహించనున్నారు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఆ రోజు సాయంత్రం లోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ రాజకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజకుమార్ చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి?
నవీన్, తెలంగాణ మున్సిపాలిటీ ఏదైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ భద్రత మధ్య ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రం ఇప్పటి వరకు అంటే సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చినప్పుడు కూడా ఏదైతే ఓటర్ కేంద్రం 5 గంటల వరకు లోపల ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే వరకు అంటే ఎక్కువ గతంలో లేని విధంగా కూడా దాదాపు అంటే 2 గంటల వరకే 62% నమోదైనటువంటి ఓటింగ్ శాతం ఇప్పుడు మరింత అంటే దాదాపు 80% పైచిలకు కూడా అన్ని మున్సిపాలిటీలలో కూడా ఓటింగ్ శాతం నమోదవడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఓటర్లు బారులు తీరిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కువగా అంటే ఓటర్లు వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అంటే ఈ ఓటు హక్కు ఎక్కువ సంఖ్యలో వినియోగించుకోవడం ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ అన్ని పార్టీలు మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ భద్రత మధ్య కూడా కొన్ని చిన్న ఘటనలు సహా కూడా మున్సిపాలిటీలో మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలలో నిజామాబాద్ జిల్లాలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కొంతమంది ఉద్రిక్తత తోపులాట కూడా నెలకొంది. కానీ ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కానీ మొత్తానికి మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీనికి సంబంధించి ఎల్లుండి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 16న కూడా ఏదైతే చైర్మన్ మొత్తం కూడా ఎన్నుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించి మాత్రం ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లకు ఈ ఓటింగ్ సంబంధించినటువంటి అన్ని కేంద్రాలన్నీ తరలించుతున్నారు. దీని మధ్య భారీ భద్రత మధ్య దాదాపు అంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా దాదాపు 15,000 మంది పోలీస్ బలగాలు కూడా వినియోగించాలని కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా ఎప్పటికెప్పుడు ఏదైతే ఎలక్షన్ అధికారులు కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికీ అందులో పరిశీలించామని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికి మాత్రం ఎన్నికల ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా ముగిసింది. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ కు మాత్రం తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు దీని యొక్క ఓటు హక్కును మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోడంగల్లో తన సొంత ఏదైతే ఉన్నత పాఠశాలలో కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మంత్రులు కూడా సొంత నియోజకవర్గాలకు వెళ్ళి వారి యొక్క గ్రామాల వాళ్ళ వార్డులలో కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ మొత్తానికి మాత్రం తెలంగాణలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు మాత్రం ముగిశాయి. ఓకే, థ్యాంక్ యూ రాజు.